మైదా పిండితో చేసిన ఆహార పదార్థాలు తింటే ఎలాంటి దుష్ప్రభావాలున్నాయో తెలుసుకుందాం. మైదా పిండితో తయారు చేసిన ఆహారాలంటే మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తున్నాయి. దీని కారణంగా చాలామంది వీటిని కొనుగోలు చేసి తింటున్నారు. నిజానికి మైదా పిండితో చేసిన ఆహారాలు రోజూ తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి వీటితో తయారు చేసిన ఆహారాలు తింటే అనేక రకాల పొట్ట సమస్యలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఈ పిండితో చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండటమే మేలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మరి వాటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలున్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం చాలామంది మైదాతో తయారు చేసిన ఆహారాలు అతిగా తినడం వల్ల పొట్ట సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ పిండిలో ఉండే రసాయనాలు జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తాయి. దీని కారణంగా మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలకు దారితీస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాల వలన పొట్టకు సంబంధించి ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు కూడా దారితీస్తాయి. మైదాలో క్యాలరీస్ అధిక మోతాదులో లభిస్తాయి కాబట్టి అతిగా తినడం వల్ల సులభంగా బరువు పెరిగే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు ఈ పిండితో తయారు చేసిన ఆహారాలు తినడం వల్ల గుండె సమస్యలు కూడా రావచ్చు. మైదాలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర పరిమాణాలను ఎంతో సులభంగా పెంచుతుంది. దీని కారణంగా మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలు ప్రమాదం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులకు కూడా దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. మైదాలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది రక్తనాళాలకు అడ్డుపడి గుండె సమస్యలకు దారితీస్తుంది. మైదాలో కాల్షియం తక్కువగా ఉంటుంది. ఈ పిండితో తయారు చేసిన ఆహారాలు ప్రతిరోజు తింటే ఎముకలు బలహీనపడతాయి. అంతేకాకుండా ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మైదాతో తయారు చేసిన పదార్థాలు తింటే ఎలాంటి దుష్ప్రభావాలున్నాయో తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.